సేమ్ మీరు ఎంత పడుతున్నా ఇట్లా నెడితే పడిపోతాడు. ఓకేనా? సో ఇట్లా నెట్ ఆ ప్లేస్ లో మీరున్నారు, ఇక్కడ అందరూ ఉన్నా కానీ పడిపోతారు. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇట్లా అన్నది ఇట్లా అన్నది జస్ట్ కాల్ స్ట్రైట్ అంతే చూడండి. అంటే ఎక్కడ ఒక బ్యాలెన్స్ లేకపోతే కాల్ దగ్గర కదలాలి, ఇక్కడ వంగుతాయి. రైట్ సార్? ఓకే, మీకు బరువు వేసి చూడండి. 1 2 3 మీకు తెలుసు మళ్ళీ సార్. రైట్ 1 2 3 అంటే బిలం లేకపోతే అయిపోతుంది. రైట్ సార్ ఎంత తెలుసు చూపిస్తుంది. సార్ ఏంటంటే అది అంత ఎఫెక్టివ్ చూపిస్తుంది. మరి అంతే, మరి 4తో అంత బాధ ఉంది మనకు. కరెక్ట్ నిజమైంది అయితే పర్వాలేదు. మనిషి బ్లడ్ లో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. పెట్టడం వల్ల సెకండ్లలో సార్ చెప్పింది కదా, సెకండ్లలో ఎంత స్పీడ్ గా పనిచేస్తుంది అర్థం చేయాలి. కాంతి స్పీడ్ తో జస్ట్ ఒక 10 టైమ్స్ ఇట్లా కాంతి వేగం తోటి మన బాడీలోకి ఎనర్జీ పోతుంది. నీకు కూడా చేస్తా, మీకు కూడా చేస్తా. రైట్ పదైనా? రైట్ ఇప్పుడు మన సేమ్ స్టిఫ్ ఉంది. ఓకే రైట్, మీరు బిఫోర్ ఆఫ్టర్ అబ్జర్వ్ చేయాలి. అంతే 1 2 3 గట్టిగా ఉండాలి, మంచి స్టిఫ్ నడవంగదు. ఓకే 1 2 3. ఇందాక నేను జస్ట్ ఇట్లనే అన్నా, ఇదంతా పట్టలే నేను. రైట్ జస్ట్ చేసిన ఒకసారి ఏంటంటే మళ్ళీ ఒకసారి 1 2 3 కొద్దిగా ఎనర్జీ ఉంటుంది. ఓకే ఇప్పుడు మీకు మొబైల్ ఎవరు మొబైల్ వాళ్ళే పట్టుకోవాలి. రేడియేషన్ ఎఫెక్ట్ బాడీ పైన ఎట్లా పడుతుంది మీరు అర్థం చేయండి. ఇంకా 2-3 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టుకోలేదు కదా, మళ్ళీ ఆ చేతితో పట్టుకుంటాం. బాగా ఆన్ చేయండి, బాగా వచ్చేస్తాం. లాక్ ఆన్ చేస్తారా? ఇప్పుడు పట్టు, ఇప్పుడు టచ్ చేయండి. ఆన్ చేయండి. 2-3 సెకండ్ల కంటే ఎక్కువ పట్టుకోలేదు కదా. రైట్ చూడండి మళ్ళీ సేమ్ ఇంతకు తేడా అయిందని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మాకు మనం మ్యాగ్నెటిక్ బెల్ట్ పెట్టుకున్నారు, ఏం తేడా ఉంది? తీసేసినాక ఏం తేడా ఉంది? ఫోన్ ముట్టుకుంటే ఏం తేడా ఉంది? జస్ట్ అబ్జర్వేషన్. ఓకే రైట్ సేమ్ మళ్ళీ. ఓకే 1 2 3 మళ్ళీ వస్తుంది. ఓకే లేదు? ఓకే రైట్ గట్టిగా ఉండి మంచిది. 1 2 3 అంటే ఆ ప్లేస్లో మీరే కాదు, మైక్ టైసన్ ఉన్నా కానీ పడిపోతాడు. ఫైల్ మాన్ కూడా పడిపోతాడు అక్కడ, మనమని కాదు. మళ్ళీ 10 సెకండ్ మొబైల్ ముట్టుకోండి, ఈ చేతితో ముట్టుకోండి, ఆ చేతితో పట్టుకొనే ఉండండి ఇక్కడ దీనికి. ఇప్పుడే చెప్పే ఉద్దేశం ఏంటంటే రేడియేషన్ ఎఫెక్ట్ బాడీ పైన ఉన్నది ఉందా? ఇది ఎఫెక్ట్ బాడీ పైన పడకుండా ఇది ఆపుతుందా లేదా మీరు అర్థం చేయండి. తేడా వేరే చెప్పాలి. సార్ ఎంత రేడియేషన్ మీకు తెలుసు, ఇది పెట్టిన తర్వాత పెట్టకముందు. ఇప్పుడు మొబైల్ కూడా రేడియేషన్ ఎఫెక్ట్ బాడీ పైన పడుతుంది. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఇది ఆపుతుందా లేదా అని అబ్జర్వ్ చేయండి. రైట్ ఓకే స్ట్రైట్ రైట్. ఓకే రైట్ 1 2 3 మంచి స్టిప్ ఉంది. 1 2 3 రైట్. బిఫోర్ ఆఫ్టర్ మన తేడా ఉంది. సార్ ఒక్క నిమిషం, ఫస్ట్ పెట్టిన చూడు కాళ్ళు అట్లనే పెట్టి లేపండి. ఫస్ట్ కూడా అట్లనే పెట్టిన సేమ్. అంటే ఈయన బెడ్ అయినప్పుడు సేమ్ ఎట్లా పెట్టినా అట్లే పెట్టింది. ఒకసారి ఇంకా జర ముందుకు వచ్చి ఓకే ఇప్పుడు 1 2 3 అంటే అక్కడ ఎందుకు నేను ఎందుకు అనుకుంటున్నా అంటే లోడ్ మొత్తం పడుతుందా లేదా అనేది డౌట్ క్లారిఫికేషన్. ఇప్పుడు ఏంటంటే మనకు అనిపించదు. నేను సారికి మీరు నా బరువు ఎంత ఒకసారి అది ఇప్పుడు మీరు మధ్యలో తీసేసి అట్లా తీసి రైట్ 1 2 3 వెయిట్ చేస్తున్నాండి. రైట్ ఓకే సార్ 1 2 3 అరే ఉండుగా పెద్ద అదా తీసేసిన తర్వాత మనం సెకండ్ అనే కదా ఎనర్జీ